ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై మిల్కీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు కథ వచ్చేసి, ఒక పక్షి చెరువులో నీళ్లు తాగుతూ ఉంటే అక్కడ అకస్మాత్తుగా ఒక చీమ నీళ్ళల్లో పడడం చూసింది. పాపం చిన్న చీమ నీళ్ళల్లో ఈదలేక కాళ్ళు చేతులు కొట్టుకుంటుంది. జాలిపడి ఆ పక్షి చీమని ఎలాగైనా కాపాడాలని అనుకుంది. చుట్టుపక్కల వెతికి ఒక ఆకును తీసుకువచ్చి చీమ దగ్గరగా పడేసింది. చీమ నీళ్ళల్లో కొట్టుకుంటూ ఎలాగో ఆకు అంచును పట్టుకుంది. చిన్నగా ఆకు మీదకు ఎక్కి ఆకు తేలుకుంటూ చెరువు ఒడ్డు మీదకు చేరేదాకా ఆకును గట్టిగా పట్టుకుంది. ఒడ్డుకు చేరి పక్షికి కృతజ్ఞత తెలియజేసింది. రోజులు గడిచాయి. కాలక్రమేణా పక్షి చీమకు చేసిన సాయం మర్చిపోయింది. కానీ చీమ మటుకు గుర్తుపెట్టుకుంది. అయితే ఒకరోజు అదే పక్షి చీమకు మళ్ళీ కనిపించింది. పలకరిద్దామని దగ్గరికి వెళ్తే చెట్టు వెనక ఒక మనిషి పక్షిని రాయితో కొట్టి చంపాలనే ఉద్దేశంతో లక్ష్యం తీసుకున్నట్టు కనిపించాడు. గబగబా చీమ మనిషి పాదం ఎక్కి కూర్చుంది. సరిగ్గా రాయి విసరపోతున్న సమయం చూసుకుని గట్టిగా చీమ మనిషిని కొట్టింది. నొప్పితో మనిషి ఒక్కటేసారి అరిచేశాడు. దానితో పాటు గురి తప్పి రాయి కూడా అవతలెక్కడ పడిపోయింది. మనిషి అరుపును విన్న పక్షి కూడా ఎగిరిపోయింది. అలా చీమ పక్షి ప్రాణాలు కాపాడింది. మంచి వాళ్ళు ఎప్పుడు పొందిన సాయం మర్చిపోరు ఫ్రెండ్స్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి జర ఫ్రెండ్స్. బాయ్ బాయ్.